ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు విశ్వాసంతో ఎదురుచూడు అనే ఈ యొక్క అద్భుతమైన అంశము ద్వారా ప్రభువు మీతో మాట్లాడటానికి నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, ఆయన యొక్క ఆత్మ నడిపింపును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞత స్తుతులు నేను చెల్లిస్తున్నాను. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ విశ్వాసము ఏ విధంగా ఉంది? మరి కొన్ని రోజులు ప్రార్థన చేయగానే, కొన్ని నెలలు ప్రార్థన చేయగానే ఇంకా నాకు జవాబు దొరకడం లేదు అని విసిగిపోతున్నావా? దేవుని మీద నిందలు వేస్తున్నావా? మరి ఇటువంటి పరిస్థితుల్లో నుంచి నీవు బయటకు రావాలి. నీ యొక్క సమయము దేవుని సమయము కాదని నీవు గుర్తెరిగి ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి మనకు వాక్యము కూడా సూచిస్తుంది ఎడతెగక ప్రార్థన చేయమని. ఎడతెగక ప్రార్థన చేయి అంటే 24 hours నువ్వు ప్రార్థనలో ఉండాలి అని కాదు, కానీ దీని అర్థము మరి దేవునితో నీ యొక్క సంబంధాన్ని నువ్వు ప్రతిరోజు కూడా కొనసాగించే వ్యక్తిగా ఉండాలి. మరి నీవు ఒకరోజు ప్రార్థన చేసి 2 రోజులు మానేసి 4 రోజులు మానేసి అలా నీవు నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నట్లయితే నీవు ప్రార్థనకు జవాబు పొందుకోవడము చాలా దూరము, చాలా ఆలస్యము అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీ యొక్క ప్రార్థనా జీవితము ఎడతెగగా ఉండాలి. ఆయనతో సహవాసము నీవు ఎడతెగగా చేయాలి. మరి నీవు ఈ లోకంలో నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ యొక్క కుటుంబీకులతో రోజు మాట్లాడుతుంటే మీ మధ్య సత్సంబంధాలు ఏ విధంగా మంచిగా కొనసాగుతాయో ఆ విధంగానే ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ దేవునితో ఎడతెగని ప్రార్థన సహవాసంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క ప్రార్థన దేవునికి ఇంపైన ధూపంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ విశ్వాసాన్ని మీరు నీరుగార్చుకోకుండా విశ్వాసంతో అబ్రహాము వలె ఎదురుచూచి దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన జవాబును మీరు పొందుకోవాలని ఈ యొక్క అంశము ద్వారా ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నారు. మరి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క అంశము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నట్లయితే ఈ యొక్క పరిచర్యను ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేసి దేవుని రాజ్య విస్తరణలో మాతో పాటు మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. మీ సహోదరి రాణి జాన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను మీ జెస్సీ లియో కిడ్స్.